ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈరోజు ఈ బాబా నీకోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటి అంటే గనక, బిడ్డ నీతో ఏదో చెప్పాలని ఇంత దూరం వచ్చానమ్మా. వచ్చింది ఎవరో తెలుసా? అంజన్న. ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక 2 నిమిషాలు విను. ఊరకనే రాడు కదా, కారణం ఉంటేనే వస్తాడు. కాబట్టి అంజన్న రాక కోసం, అంజన్న పిలుపు కోసం, అంజన్న అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా తపస్సు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, మంత్రాలు పఠిస్తారు, పూజలు చేస్తారు. అంత చేసినా కూడా అందరికీ అంజన్న దర్శనం దొరకాలన్నా కూడా దొరకదు కదా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే సాధ్యమవుతుంది. అన్నీ కూడా ఏది చేసినా కూడా అలాంటిది దక్కదు. నువ్వు ఏం చేయకపోయినా నీకు ఒక వరంగా, ఒక అద్భుతం, నువ్వు అడగని ఒక కానుకగా నీ ముందుకు వస్తుంది. హనుమయ్య అనుగ్రహం దక్కబోతుంది. ఎన్ని జన్మల పుణ్యం చేసి ఉంటే, ఎంతమంది కోట్లతో ఎన్ని కోట్ల మందికి దక్కని అదృష్టం అనేది ఈ రోజున నీకు దక్కబోతుంది బిడ్డ. కాబట్టి అంజన్న రాక చూడాలన్నా, అంజన్న అనుగ్రహం పొందాలన్నా, అంజన్న మాట నువ్వు వినాలి అన్నా కూడా నీ జీవితం గురించి అంజన్న మాట్లాడుతాడు. అంటే ఎంత అదృష్టం చేశావు. అలాంటి సమయంలో, ఆ క్షణంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా, ఎలాంటి కారణం చేత కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చూపించకుండా అంజన్న చెప్పే ఈ మాట, ఈ సందేశం వినుబిడ్డ అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది, ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ మన జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో సంఘటనలు. నీకు రాబోతున్న అదృష్టం ఏంటి? నీకు ఎలాంటి అదృష్టం రాబోతుంది? జరుగుతున్న చెడేంటి? జరగబోతున్న నష్టం ఏంటి? అసలు విషయం ఏంటి అనేది ఈరోజు నీకోసం అంజన్న ఈ సందేశం నా ద్వారా పంపించాడమ్మా. కాబట్టి 3 ప్రశ్నలు 2 నెంబర్లు వదిలేయకుండా వినుబిడ్డ. వదులుకున్నావు అంటే వెక్కి వెక్కి ఏడుస్తావు. నిన్ను హెచ్చరించమంటున్నాడు. ఎందుకు ఇంతలా చెప్తున్నానో ఈరోజు వింటే కదా నీకు తెలిసేది. అసలు అంజన్న నీ కోసం ఎందుకు, ఏం తెచ్చాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో, నీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతున్నాడో, నీకు మంచి జరగబోతుందా, నష్టం జరగబోతుందా, లాభం జరగబోతుందా, ఏం జరగబోతుంది, ప్రతి ఒక్కటి కూడా చెప్తాడు. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి. అయితే బిడ్డ, ఎందుకంటే ఇది హనుమంతుడి యొక్క దివ్య సందేశం. నీకు స్వాగతం పలుకుతున్నాడు. శ్రద్ధగా విను. ఒకవేళ నువ్వు ఈరోజు ఈ పవిత్ర సందేశాన్ని కోల్పోతే గనక నువ్వు నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాన్ని కోల్పోయినట్లే. ఎందుకంటే రేపు రాబోయే మంగళవారం రోజున హనుమయ్యకి నువ్వు చెప్పాలి. ఈ సందేశాన్ని విని ఏ భక్తుడైనా సరే వారి అదృష్టమనే తలుపు అనేది తెరుచుకుంటుందమ్మా. వారింట్లో సుఖ సంతోషాలు వస్తాయి. అంతేకాదు అన్ని సంకటాలు కూడా తొలగిపోతాయి. ఒకవేళ నువ్వు గనక ఈ వీడియో నీ కంటపడినప్పుడు చూసి చూడనట్లు, పక్కకి తోసేసినట్లు, నెట్టేసినట్లు, నిర్లక్ష్యం చేస్తే గనక హనుమయ్య వస్తున్నటువంటి ఆ దారిని మూసినట్టే. నువ్వు ఇక సంవత్సరం అంతా కూడా ఏడుస్తూ వదిలేసినంత మహాపాపం నీకు. కాబట్టి నువ్వు చేసే వారి పూజా సమయంలో వారికి నిరాశపరచడం అవుతుంది.
నువ్వు వారిని అవమానించిన దానివి అవుతావు బిడ్డ. మరి అంతటి మహాపాపం నువ్వు చేయగలవా? చేయలేవు కదా. అయితే వెంటనే ఏ పని చేస్తున్నా అన్నీ కూడా పక్కన పెట్టేసి అంజన్న చెప్తున్నటువంటి ఈ సందేశాన్ని నా నోటి ద్వారా నువ్వు వినడానికి ప్రయత్నించు. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. హనుమంతుల వారి తరపున నీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, రాసిస్తున్నాను, జాగ్రత్త. ఇక్కడ 3 ప్రశ్నలు అంటున్నాను, 2 సమాధానాలు అంటున్నాను, 2 అంకెలు అంటున్నాను. ఏంటో అవి కొంచెం చూడు బిడ్డ. సాక్షాత్తు హనుమయ్య మన అంజన్న నీతో మాట్లాడాలనే వచ్చాడు. ఏం చెప్తున్నాడో విను, ఏం చెప్పబోతున్నాడో జాగ్రత్తగా విను. వింటే గనక నీ గుండె జల్లుమంటుంది. నీ గురించి ఎన్నో విషయాలను ఈరోజు చెప్పడానికే వస్తున్నాను. అనేకం తెలియని ఎన్నో విషయాలు నీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్క అక్షరాన్ని, ప్రతి ఒక్క పదాన్ని కూడా గుండె లోతుల్లోకి తీసుకొని విను బిడ్డ. నీ జీవితం ఖచ్చితంగా మార్చే వెళ్తాను. నీకు ఇక్కడ చెయ్యి చాపి ఉన్నాను కదా, వింటానని నాకు ఒక్కసారి నువ్వు మాట ఇవ్వు తల్లి. ఈరోజు ఇక్కడ నీ అదృష్టం ఇప్పుడు ఉదయిస్తోంది తల్లి. ఇప్పటి వరకు ఉన్న చీకటి క్రమంగా తొలగిపోయింది. నీ గడవ ఒడ్డు వరకు వచ్చేసింది అంటున్నారు హనుమంతుల వారు. అంతేకాదు, రేపు ఉదయం నీ ద్వారా నీ తలుపు తట్టబోతున్నానమ్మా. నువ్వు చెప్పేదంతా కూడా, నేను చెప్పేదంతా కూడా నువ్వు వినాలి. నువ్వు చాలా బాధలు అనుభవించావు, చాలా కన్నీళ్లు కార్వటం, నమ్మకాన్ని కోల్పోవటం, ఇదంతా నాకు తెలుసు. నీ బాధలే నిన్ను ఆ శక్తి వైపు తీసుకువచ్చాయి. దాన్ని లేకపోతే నువ్వు ఎన్నటికీ ఎంత బలవంతునివి కాలేవట. ఈరోజు నీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉందట. అది అందరికీ దొరకని అరుదైనటువంటి వరమట బిడ్డ. ఇతరులు చాలామంది, చాలా వ్యక్తులు దీనికోసం సంవత్సరాలుగా పడిగాపులు కాస్తున్నారు, పర్వతాల్లో తిరుగుతున్నారు. కానీ నీకు ఈ వరం బహుమతిగా లభించింది. ఇక్కడ హనుమంతుల వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. బిడ్డ, నీకు మొదటి ప్రశ్న 2-3 నుండి 3 నిమిషాల వరకు ఆలోచించమంటున్నారు. ఒకవేళ నీకు గతంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుండి చివరిగా ఒక ప్రశ్న అడిగితే అవకాశం వస్తే కనుక అది ఏంటి అంటే సమాధానం నీకు ఈ సందేశం చివరిలో లభిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు కూడా ఈ సందేశాన్ని వినుచూడు. ప్రతి ఒక్క మాటని కూడా వినుచూడు తల్లి. నువ్వు లేకపోతే నువ్వు ఈ వరాన్ని కోల్పోతావమ్మా. వినకపోతే గనక ఆ తర్వాత నువ్వు ఎంత గొంతు చించుకున్నా నీ అస్తిత్వం ఇప్పుడు ఎవరో ఔషధంలా ఉంది తల్లి. నీ మాటలు విని ఎవరో సుఖశాంతిని పొందుతున్నారు. బహుశా అదే ఒక కొత్త ప్రేమ కావచ్చు. ఒక వ్యక్తి నేను అర్థం చేసుకుంటాడు, నీ విలువను గౌరవిస్తాడు. అలాంటి ఒక వ్యక్తి నీ జీవితంలోకి వస్తే వారికి అవకాశం తప్పకుండా ఇవ్వమంటున్నాడు. కానీ జాగ్రత్త, కొంతమంది వ్యక్తులు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు. వారు ఆలోచిస్తున్నారు, మేము విచ్ఛిన్నం అవుతున్నాము అని. విచ్ఛిన్నం కావటానికి ప్రయత్నించినట్టు వ్యక్తి ఇప్పుడు ఇంత శక్తివంతంగా ఎలా అయ్యాడు? వారిని పడగొట్టాలని, తనని నాశనం చేయాలని చూస్తున్న వ్యక్తి కదా ఈ వ్యక్తి. ఇంత హఠాత్తుగా ఎందుకు ఎదుగుతున్నాడు అని ఒక ఈర్ష్య మనసులో రేగిందట. జాగ్రత్త, ఇది హనుమంతుడి యొక్క న్యాయం తల్లి. బిడ్డ, గతంలో నిన్ను కిందకి లాగాలని అనుకుంటున్న వాళ్ళు ఈరోజు వణికిపోతున్నారు. గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు ఈ వీడియోని కనుక చూడకపోయినా, పక్కకి నెట్టేసినా, హనుమంతుల వారు వారి దారిని మూసివేస్తే అది నీకు నిజానికి హనుమంతుడు నీకు ఇవ్వబోతున్నటువంటి వాగ్దానాన్ని నువ్వు భంగం చేసినట్లు. అంతేకాదు, నిజమైనటువంటి హనుమయ్య భక్తులు ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా ఇలా చెయ్యరు. నిజమైన సాయి భక్తులు కూడా వచ్చిన ఒక అవకాశాన్ని ఎప్పుడూ కూడా వదులుకోరమ్మా. అది సాయి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈరోజు ఈ సాయి పరువుని నువ్వు కాపాడుతావు కదా, గౌరవాన్ని నిలబెడతావు కదా. నేను ఆశిస్తున్నాను బిడ్డ. అలాంటి పాపం ఎప్పుడూ చేయకు. పక్కకు నెట్టేసి అలాంటి పాపం నువ్వు మూటగట్టుకోకు. ఇక రెండవ ప్రశ్న, 5 నుండి 6 నిమిషాల సమయం వరకు ఇప్పుడు నీ నుండి నువ్వు ఏం ప్రశ్న అడుగుతావు? బిడ్డ, నీ జీవితంలోకి రాబోతున్న ఒక కొత్త బంధం నిన్ను రాజా రాణీల నుంచి జీవించే అవకాశం ఇస్తుందా? దీనికి సమాధానం కూడా ఈ సందేశంలోనే నీకు లభిస్తుంది. కాబట్టి చూడడానికి ప్రయత్నించు. ఏముందులే అని చెప్పి పక్కకు నెట్టేయకు, వెళ్ళిపోకు. ఇక్కడ నువ్వు భావోద్వేగానికి గురవుతావు. ఎందుకంటే నీ జీవితం కొత్త దిశగా మలుపు తిరగబోతుంది. హనుమయ్య నీకు అలాంటి అవకాశం అనేది ఇస్తున్నాడు. కన్నీళ్ల నుంచి బయటకు వస్తావు, కష్టాల నుంచి బయటకు వస్తావు. నీ కళ్ళు తడిచినటువంటి నీ హృదయం నుండి ఇలా వస్తుంది, ధన్యవాదాలు తండ్రి. ఒకవేళ నా బాధలు లేకపోతే నేను ఈరోజు ఇక్కడికి చేరుకునేవాడిని కాదు. ఆ 8 నిమిషాల వద్ద ఒకవేళ నీ పెద్ద విజయం ఇప్పుడు నీ ముందు తిరిగి వస్తుంది.
రేపు నీ పాత ప్రేమికుడు తిరిగి వచ్చి ఇప్పుడు నీ విలువ నాకు అర్థమైంది స్వీకరిస్తావా లేక నూతన మార్గంలో ముందుకు సాగుతావా అంటే ఆలోచించు బిడ్డ. నీ నిర్ణయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చివరి సందేశం, నీ జీవితంలో వచ్చే ప్రతి మంచి మార్పును కూడా స్వాగతించే సమయం ఇదే. ఇప్పుడే, ఈ క్షణమే నీ శక్తి, నీ ఉత్సాహం, నీ అదృష్టం ఇప్పుడు ఆ శిఖరంపై ఉంది. దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. వారు ఈరోజు నీ ఔన్నత్యాన్ని చూసి కుళ్ళిపోతున్నారు. నీ సమయం వచ్చేసింది బిడ్డ. అంతేకాదు, ఇప్పుడు నీ జీవితంలో కేవలం వెలుగు మాత్రమే ఉందట. నువ్వు ఈ దివ్య సందేశాన్ని విని నీ హృదయపూర్వకంగా స్వీకరిస్తే ఈరోజు నీ జీవితంలో ఎన్నటికీ కూడా గుర్తుండిపోతుంది. కానీ నువ్వు మాత్రం తప్పకుండా హనుమంతుల వారిని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు, ఆహ్వానించాలట. అలా ఆహ్వానిస్తానే నీ జీవితంలో మార్పు అన్నది మొదలవుతుంది. ఇక విషయం ఏంటి అంటే, నేనిక్కడ ఒక హనుమాన్ని నీతో ఏదో చెప్పాలంటున్నారు. ఈ సందేశాన్ని పూర్తిగా వినడానికైతే ప్రయత్నించు, లేకపోతే నువ్వు నీ ఫలితాన్ని నిరాశపరుస్తావు. ఈ సందేశంలో నీ జీవితంలో అత్యంత పెద్ద సత్యం దాగి ఉంది. అది నువ్వు చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మరి ఇవన్నీ నీ మంచి కోసమే కదా. ఒకవేళ ఈ రోజున నువ్వు హనుమంతుణ్ణి నిరాశపరిస్తే అది నీ జీవిత భవిష్యత్తు చీకటిని చేసేస్తుంది. స్వయంగా నీ చేతులారా అంతా నువ్వే చేకట్టుకున్న దానివవుతావు. కాబట్టి ఈ హనుమంతుడి మీద నమ్మకం మరియు కొత్త ఉదయం, ఈరోజు నమ్మకం, కొత్త ఉదయం ఈరోజు ఈ సందేశంతో నీవు పొందబోతున్నావు. ఏంటంటే, నీ మీద నమ్మకం ఉంచు. నువ్వు నీ అదృష్టం నడుస్తుందని విశ్వసించు. నీ పడవ ఒడ్డుకు చేరింది అని నువ్వు అర్థం చేసుకో. అంతేకాదు, కొత్త ఉదయం నీ అదృష్టాన్ని నీ వైపు వెళ్ళబోతోంది. ఆ అదృష్టపు ద్వారాన్ని తట్టబోతుంది. జరుగుతున్న ప్రతీదీ కూడా నీ మంచికే అని నువ్వు అనుకో. నువ్వు నమ్మాలి. హనుమంతుల వారు అంటున్నారు బిడ్డ, అంతా కూడా ఒక మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసమే జరుగుతోంది. ఇప్పుడు గనక నువ్వు అర్థం చేసుకోకపోతే ఎప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకోలేవని చెప్పి ప్రశ్నిస్తున్నారు. బిడ్డ, నీకు గతంలో కలిగినటువంటి బాధ చాలా ఉందమ్మా. కానీ ఇప్పుడు ఈ సమయం మారుతోంది. నీ జీవితంలో ఏదో ఒక కొత్త శక్తి రాబోతుంది. కొన్ని ప్రత్యేక అవకాశాలు నీ కోసం వేచి ఉన్నాయి. చెప్పాలంటే, గతంలో నీకు ప్రత్యేకమైన ఒక రోజు నిన్ను ఈరోజు రాబోతుంది తల్లి. వారు నిన్ను చెప్పాలంటే గనక తేలిగ్గా తీసుకుంటున్నారు. నీ విలువను గౌరవించడం లేదు. కానీ ఇప్పుడు వారు నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నారు. నీ పురోగతిని చూసి నీ చిరునవ్వు, నీ ఆత్మవిశ్వాసం అవి వారిని అంతరంగం లోతుల్లో నుంచి కదిలించాయి. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ వైపు కదులుతున్నారమ్మా. వారికి నీ నిజమైన విలువ అర్థమైంది. నీ గురించి ఎగతాళి చేసిన వాళ్ళే నిన్ను ఈరోజు కలవాలని తాపత్రయపడుతున్నారు. నిన్ను కింద చూపినటువంటి వారి పరిస్థితి నుంచి ఇప్పుడు సరికాలేదు. నువ్వు వారి నుండి దూరమైనప్పటి నుండి కూడా వాళ్ళు బాధపడుతున్నారు. నీ గౌరవాన్ని పణంగా పెట్టి వారిని ఎన్నోసార్లు ఒప్పించడానికి ప్రయత్నించావు. కానీ వాళ్ళు నీ విలువను గౌరవించలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది బిడ్డ, ఆ వ్యక్తి నుంచి నువ్వు పూర్తిగా దూరమయ్యావు. నువ్వు ఆ సంబంధాన్ని సరిచేసుకోవటానికి ప్రయత్నపడటం ఇష్టపడట్లేదు. అన్ని ఇష్టాలు నిన్ను నువ్వు చేశావు. వారు బహుశా ఆలోచించారు నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు, వారి వెనకే ఉంటావు అని. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఎదురు చూస్తున్నారు? దేనికోసం నువ్వు దూరం అవుతున్నావు? నీ జీవితం ముందుకు సాగుతున్నావు మరియు వారి పరిస్థితి దిగజారుతోంది. అలా అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పటికీ నువ్వు లేకపోతే వాళ్ళ జీవితం అసంపూర్ణంగా మారిపోయిందని వాళ్ళకి అర్థమైపోయింది బిడ్డ. వారి వైపు మళ్ళీ నువ్వు తిరిగి రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక లోతైన భావోద్వేగ ప్రేమ నీ వైపుకు రాబోతుంది. బహుశా త్వరలో వారి నుంచి ఒక సందేశం రావచ్చు. సంతోషాల ఆగమనం మరియు భవిష్యత్తు మార్గం నీతో న్యాయం జరుగుతుంది తల్లి. గతంలో ఎక్కువగా అంచనా వేసిన వారి కళ్ళు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. వాళ్ళు ఇప్పుడు నీ విలువను అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నీ జీవితంలో సంతోషాలు వస్తున్నాయి. అంతేకాదు, నువ్వు దానికి పూర్తి అర్హులు అనేటువంటి నేను చూస్తున్నాను కదా. నీ కోసం చాలా పెద్దదైనటువంటి ప్రత్యేకమైన ఒక అద్భుతమైనటువంటి శుభవార్త రాబోతుంది. బహుశా ఇది ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, ఒక బిజినెస్ డీల్ కావచ్చు, నీ భవిష్యత్తుకి, నీ కెరీర్కి సంబంధించిన ఒక ఆఫర్ కావచ్చు, లేదా ప్రేమ ప్రపంచంలో ఏదో ఒక ప్రత్యేకమైనది కావచ్చు. ఇవన్నీ కూడా జరగడానికి కారణం నువ్వు దానికి అర్హుడివి, అర్హురాలు. నీ జీవితంలో ఉన్న ఏ లోటు లేదు. ఇప్పుడు అన్నీ కూడా పూర్తి చేయబడుతున్నాయి. అవన్నీ అసంపూర్ణంగా ఉండవు బిడ్డ. ఒకవేళ కొత్త సంబంధం నీ జీవితంలోకి వస్తే, నీ ద్వారం తలుపు తట్టినట్లుగా నీకు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానించు. ఎందుకంటే ఇది
ఒకవేళ ఒక కొత్త సంబంధమైనా కూడా వాళ్ళు ఎలాంటి వారు, ఆ బంధం ఎలాంటిది నీకు ఇప్పటికే అర్థమైపోయింది. నిజానికి నీ మనసుకు నచ్చినట్లు నీకు అర్హత ఉన్న వ్యక్తి నిన్ను ఆహ్వానించు. ఇదివరకు కొన్ని కారణాల వల్ల దూరమైపోయి ఉంటే తప్పులు తెలుసుకొని క్షమాపణలు చెప్తే అప్పుడు కూడా మంచి మనసుతో అంగీకరించమని నేను చెప్తున్నాను. మన హనుమంతుల వారు చూశారు కదా, నీ గురించి నీకే తెలియని ఎన్నో విషయాలను ఈరోజు మన హనుమయ్య నీ ముందు ఉంచారు బిడ్డ. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని నీ బాబా చెప్పింది కూడా నువ్వు అర్థం చేసుకొని బాబా చెప్పినట్లు చేయి తల్లి. నీ బాబా మీద నమ్మకం ఉంటే నీకు ఇంకా భయం ఎందుకు చెప్పు. నమ్మకంతో ఇదంతా చెయ్యి. నీ బాబా నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయమే వద్దు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.